నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడిలో ఇప్పటికే 28 మంది మరణించినట్టు తెలుస్తూ ఉంది. సో దేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది ఈ ఘటనతో. సో గతంలో జరిగిన దాడిని మరవక ముందే మళ్ళీ ఒక పెద్ద దాడి అదే తరుణంలో జరిగి, సో ఈ దాడికి గల కారణాలు, ఈ దాడిలో ముఖ్యంగా మీరు ఎవరు, హిందువులా లేక వేదానికి చెందినవా అని అక్కడ అడిగి మరీ కాల్చినట్టు, బట్టలు విప్పి మరీ కాల్చినట్టు కూడా తెలుస్తాం. ఈ అడుగుదాం, మనతో పాటు కరుణాకర్ సుగ్న గారు ఉన్నారు. సార్ చెప్పండి అన్న, అసలు ఈ దాడిని ఎట్లా చూడవచ్చు సార్? ముందుగా ఈ పెహల్గాం దాడిలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. ఇప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉంది, ఇందులో అంటే అనుమానాస్పదంగా ఏమీ లేదు. స్పష్టంగా ఒక ఎజెండాతో హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ మీద తుపాకులతో కాల్పులు జరపడం జరిగింది. ముందు నుంచి మనం చెప్పేది ఇదే, హిందూ జాతి అనేది ఒక ప్రమాదంలో ఉంది. ఈ ఎవరైతే ఈ ఉగ్రవాద పూరితమైన మతాల జనాభా వాళ్ళ బలం పెరిగే కొద్దీ కూడా హిందూ జాతి ప్రమాదంలో ఉంటుంది, దేశ భద్రత ప్రమాదంలో పడుతుంది అని చెప్పి మొట్టమొదటి నుంచి మనం ఏదైతే చెప్తున్నామో ఇప్పుడు ఆ సంఘటనలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ బంగాల్లో జరుగుతున్నటువంటి దాడులు చూసినా కూడా అక్కడ హిందువుల్ని వెతికి మరీ చంపుతున్నారు. చాలామంది హిందువులు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాశ్మీర్లో ఈ మధ్య కాస్త ఉగ్రదాడులు ఆగాయి అని చెప్పి ఈ టూరిజం పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో దీంట్లో మినీ స్విట్జర్లాండ్ కూడా, ఆ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ కూడా అంటారు. అవును. ఇప్పుడు ఒకటేంటంటే స్థానికంగా ఎక్కువగా ఉండేది ముస్లింలే. ఆ స్థానికంగా ఉండేటటువంటి ఈ ఉగ్రవాదంతో సంబంధం ఉన్నా లేకపోయినా ఆ ముస్లింలు ఉపాధి కోల్పోతున్నారు. ఫస్ట్ ఇప్పుడు టూరిజం లేకపోవడం వల్ల ఇప్పుడు టూరిస్టులు పెరిగే కొద్దీ వాళ్ళకు కూడా కాస్త సంతోషం కదా. మరి వీళ్ళ ఎజెండా ఏంటి, అసలు ఏం సాధించాలనుకుంటున్నారు, వీళ్ళకు ఒక లక్ష్యం అంటూ ఉందా? సరే, ఒక లక్ష్యం అనేది ఉంటే దానికి ధర్మబద్ధంగా పోరాడాలి కదా. వీళ్ళ ఎజెండా ఏంటి, అసలు సాధారణ పౌరుల్ని చంపి ఏం సాధించాలనుకుంటున్నారు? అసలు ఈ దేశంలో ఉగ్రవాదం అనేది ఆనవాళ్ళు లేకుండా మొత్తం సంపూర్ణంగా ప్రక్షాళన చేయగలిగే రోజు రావాలి అని చెప్పి అవసరమైతే దానికోసం ఎలాంటి కఠిన చర్యలు తీసుకున్నా మనం మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, దేశ ప్రజలంతా అండగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఘటనలో ఒక అంటే హస్బెండ్ అండ్ వైఫ్, కొడుకు వెళ్ళారు. సో ఇద్దరు ఈయన బయటికి రోటీ తీసుకెళ్ళడానికి వెళ్ళాడంట. ఈలోపు ఘటన జరిగింది. సో మమ్మల్ని కూడా చంపాలంటూ ఆమె ప్రాధేయపడింది ఆ టెర్రరిస్ట్ని. అయినప్పటికీ కూడా మిమ్మల్ని చంపము, మీరు వెళ్ళి మోడీకి చెప్పండి, మేము మీ భర్తను చంపాం కదా, మోడీకి చెప్పండి అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు వాళ్ళు కేవలం మోదీ అనే ఒక వ్యక్తిని ఉద్దేశించినట్లు, ఒక దేశ ప్రధానిని ఉద్దేశించి సవాల్ చేసినట్లు. దేశ ప్రధానిని సవాల్ చేయటం అంటే ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రభుత్వాన్ని, వ్యవస్థలని సవాల్ చేసినట్లే. దీనికి ధీటుగా ప్రతిస్పందన ఉండాలి అనేది ఈరోజు ప్రతి భారతీయుడి ఆకాంక్ష, ఆవేదన. దీనికి 10 100 ప్రతీకారం భారతదేశ ప్రభుత్వం తరపు నుండి ఉగ్రవాదుల మీద ఉండి తీరాల్సిందే. ఇది మా అందరి డిమాండ్. సో దీంట్లో ఇంకొక కోణం వినబడుతుంది. అసలు కరోనా తర్వాత నుంచి దగ్గర 2 లక్షల ఏదైతే ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయో అవి భర్తీ చేయలేదు. మోడీ ప్రభుత్వ వైఫల్యము, ఇంటెలిజెంట్ వైఫల్యం అని కొంతమంది ఎంఐఎంకి సంబంధించిన నాయకులు కావచ్చు, వేరే నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు ఈ సమయంలో కరెక్ట్ కాదని అనుకుంటున్నాము. వీళ్ళు చెప్తున్న వాటికి సరైన సహేతుకమైన ఆధారాలు తీసుకొస్తే వాటి మీద చర్చిస్తే మంచిదే. కానీ ఉగ్రవాదులు ఇప్పుడు వాళ్ళు 100 సార్లు ప్రయత్నం చేస్తే ఒక్కసారి సక్సెస్ అయినా చాలు, వాళ్ళు 99 సార్లు ఫెయిల్ అయినా. ఇప్పుడు వాళ్ళు ఇది ఒకటే మొదటిసారిగా ప్రయత్నం చేసినట్టు కాదు కదా, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఇప్పుడు అనువుగా రెక్కీ నిర్వహించి ఈ ప్రాంతంలో అయితే భద్రతా బలగాలు దగ్గరలో లేవు. ఎందుకంటే అక్కడ కేవలం కాలినడకన మరియు గుర్రాల మీద మాత్రమే వెళ్ళగలిగే అవకాశం ఉంది, వెహికల్స్ రావు కాబట్టి భద్రతా బలగాలు వెంటనే చేరుకోలేవు. ఈ ప్రాంతంలో వాళ్ళకి ఈ మిలిటెంట్ యాక్టివిటీ ఏదైతే అమలు చేయడానికి అనువుగా ఉంది అని చెప్పి వాళ్ళు రెక్కీ నిర్వహించిన తర్వాత చేశారు. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే స్థానికంగా ఉన్నవారు కూడా సహకరిస్తున్నారేమో అని ఒక అనుమానం ఉంది. స్థానికంగా ఉన్నవాళ్ళు సహకరించకుండా వాళ్ళు అక్కడికి వెపన్స్ తీసుకురావడం కానీ, దాడి చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మాయమైపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయంటే మరి వాళ్ళ సహకారం ఉందేమో. స్థానికుల సహకారం ఉన్నప్పుడు మిలిటరీ ఎంత సమర్థవంతంగా పనిచేసినా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కోణంలో కూడా విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి. ఈ నేపథ్యంలోనే మొన్న వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయింది. సో దానికి సంబంధించి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడవచ్చు?
ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధం ఉందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే రానున్నటువంటి అమర్నాథ్ యాత్ర దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భక్తుల్ని భయపెట్టడానికి, అంటే లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అమర్నాథ్ ఈశ్వరుని దర్శించుకోవడానికి. ఆ ఆక్రోషంతో, ఆ ఉక్రోషంతో వాళ్ళని భయపెట్టడానికి ఈ దాడులు చేశారు అనే వాదన కూడా వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమనే తెలియాలి. ఏదేమైనా అమర్నాథ్ యాత్రని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 1-2 రెట్లు భద్రతని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. గతంలో పుల్వామా దాడి మొత్తం 45 మంది ఏమో చనిపోయినట్టున్నారు. సో ఇప్పుడు 28 మంది చనిపోయారు. దీన్ని మొత్తం ఇట్లాంటి ఘటనలు భారత్లో ఈ మధ్య కాలంలో అయితే తక్కువైంది. మళ్ళీ పెద్ద ఇది టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పొచ్చు. సో ఇలా జరగకుండా ఉండాలంటే నిజంగా ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఒకవైపు రాజకీయాలు అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అందరూ కలిసి చర్చించాలి కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పని అని చెప్పి ఇప్పుడు ఇలాంటి సమయంలో, అంటే ఇప్పుడు జవాన్ల మీద అటాక్ చేయడం అనేది ఒక స్థాయి, సాధారణ పౌరుల్ని కూడా అటాక్ చేయడం దుర్మార్గం, అసలు పచ్చి దుర్మార్గం. సైనికులతో యుద్ధం చేయి, నువ్వు చంపగలిగితే నువ్వు చంపు, లేకపోతే వాళ్ళు నిన్ను చంపుతారో, అది వీరమరణం లాంటిది. కానీ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్చడం అనేది ఆటవికమైనటువంటి చర్య. ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమవ్వాలి. దీనికి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా భారత్కి మద్దతుగానే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడి నుంచి అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కూడా మనకి మద్దతు ప్రకటించింది. కాబట్టి అంతర్జాతీయంగా ఈ మద్దతుని అగ్రరాజ్యాలని కూడగట్టుకొని పాకిస్తాన్ నుండి ఏదైతే ఈ ఉగ్రవాదులకి సహాయ సహకారాలు అందుతున్నాయో వాటిని అణగదొక్కడానికి అవసరమైతే ఆ దేశం మీద యుద్ధానికి కూడా సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది అని ప్రజలందరూ కూడా ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటే ధీటుగా భారత ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి అందరం ఆశిస్తున్నాం. హిందువులపైనే దాడి జరిగింది కాబట్టి, హిందువులే అక్కడ ఉన్నారు కాబట్టి, మీరు హిందువులా లేకపోతే అంటే మీరు ఏ జాతికి చెందిన వాళ్ళు ఐడి కార్డ్స్ చెక్ చేసి మరీ చంపినట్టు తెలుస్తూ ఉంది. సో ఒక హిందువుగా మీరు ఈ దేశ ప్రజలకు ఏం చెప్తారు? మెజారిటీగా హిందువులు ఉన్నారు కాబట్టి మైనారిటీ వర్గాల నుంచి హిందువులకి ప్రమాదం ఏంటి అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. సాధుజీవులు పెద్ద సంఖ్యలో ఉన్న, క్రూరజీవులు తక్కువ సంఖ్యలో ఉన్న, సాధుజీవులకే క్రూరజీవుల వల్ల ప్రమాదం ఉంటుంది ఎప్పటికీ. ఇవి తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి, ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వీటికి ఏం డోకా లేదు అనుకోవటానికి లేదు. ఎవరి స్వభావం ఏమిటనే తెలియాలి. హిందువులు ఎప్పుడూ కూడా మతం పేరుతో నా మతం కాని వాడిని చంపేద్దాం అనే స్వభావం ఎప్పుడూ లేదు. ఇంకా ఆదరించేటటువంటి, అతిథి సత్కారాలు చేసేటటువంటి పరమత సహనం ఎక్కువగా ఉంది ఇక్కడ. సరే, అది ఇప్పుడు అలాంటివి అంటే మితిమీరినటువంటి పరమత సహనం ఇవన్నీ మనకు అవసరం లేదు. మన మీద దాడులు జరుగుతుంటే మనం ప్రతిస్పందించాలి, ప్రతిఘటించాలని చెప్పి ప్రతి హిందువు కూడా ఇప్పుడు మేల్కొంటున్నాడు. అలాగే చాలామంది సెలబ్రిటీలకి ఈ సందర్భంగా నేను విన్నవించేది ఏంటంటే, దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉగ్రవాదానికి మతం లేదు అనే ఒక దిక్కుమాలిన స్టాక్ డైలాగు మీరు చెప్పడం మానేయండి. లేదంటే మీ ఇళ్లల్లో మీ ముడ్డి కింద ఒక బాంబు పెడితే మీకు అర్థమవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఉగ్రవాదులు మేం కాదు, ఈ ఉగ్రవాదులే వాళ్ళకి వీళ్ళ సాధారణ పౌరులను చంపే బదులు ఉగ్రవాదానికి మతం లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ ముడ్డి కింద ఒక బాంబు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన స్టాక్ డైలాగులు ఇంకెవరు చెప్పొద్దు. ఉగ్రవాదానికి మతం ఉంది, స్పష్టంగా వాళ్ళు మతం పేరుతో చంపుతున్నారు. వాళ్ళ దేవుడి గురించినటువంటి ప్రార్థన చేయకపోతే చంపారు, వాళ్ళ మతస్థుడు అవునో కాదో చెక్ చేసుకుని చంపారు. లేదంటే వాళ్ళకి వీళ్ళకి ఏంటి పగా ప్రతీకారాలు ఏంటి? వాళ్ళు ఏమైనా దొంగతనానికి వచ్చారా? మెడలో ఉన్న బంగారు గొలుసులు లాక్కుపోయారా? డబ్బు లాక్కుపోయారా? పొలం తగాదాలు ఉన్నాయా? వాళ్ళకి ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా? కేవలం నా మతం కాదు, వీడు హిందువు, కాఫిర్ అని చంపారు. ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఐడియాలజీ వల్ల ఇది మొదటి సంఘటన కాదు, ఇదే చివరిది కూడా కాదు. గతంలో ఎన్నో జరిగాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. కాబట్టి ముందు ఆ ప్రమాదకరమైనటువంటి ఐడియాలజీని ఈ సమాజం నుండి దూరం చేయడం ఎలా? అది ఆటవికమైనటువంటి ఐడియాలజీ. ఆధునిక యుగంలో ప్రజాస్వామ్య దేశాల్లో అలాంటి ఆటవికమైనటువంటి ఐడియాలజీకి స్థానం లేదు. దాన్ని ఎలా బహిష్కరించాలి, దీని మీద మూలం మీద ఎలా పనిచేయాలి, దాని మీద ప్రభుత్వాలు ఆలోచించాలి.